ఆజ్ఞాపించు అనగానే మోషే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా డివైడ్ అయ్యి మధ్యలో ఆరిన నేల ఏర్పడి దైవజనుడు చెప్పాడు, చక్కగా మొత్తానికి చెప్పాడు, ఇక పోండి దాటిపోండి, మొత్తాన్ని దాటించాడు. అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే వాళ్ళని భయపెట్టడానికి కాదు. వాళ్ళని వెంబడిస్తున్నట్టు వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు, ఇక వేరే మార్గం లేదు, సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపటం తప్ప. ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి, ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాకుండా వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇశ్రాయేలుకు అర్థం కావాలి. అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు. అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు, విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు, మనం కూడా నడుద్దామని బాగా మొత్తాన్ని